తెల్లాపూర్ డివిజన్ లోనే ఉండాలి. తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్ లోనే ఉండాలి. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో తెల్లాపూర్ ఆగమవుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకుల నిరసన ప్రదర్శన కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విద్యుత్ నగర్లో ఉన్నాం. గతంలో తెల్లాపూర్లో ఉండే ఈ విద్యుత్ నగర్ను రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్లో కలిపారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సోమిరెడ్డి గారు, మీకున్న అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం అర్బనైజేషన్ పేరుతో, అభివృద్ధి పేరుతోనే కదా ఏ కార్యక్రమం అయినా తీసుకునేది. ముందుగా న్యూస్ 16 వారికి గోపి గారికి ధన్యవాదాలు. నేనేమంటున్నా, పరిపాలనా సౌలభ్యం గురించి చేసినట్టయితే 4 డివిజన్లు చేయాలి. ఎట్లా మీరు చేసారు? అప్రాక్సిమేట్లీగా 1,50,000 వరకు ఉంది. అప్రాక్సిమేట్లీగా ఏదేది ముత్తంగి, పాటి, గన్పూర్, కర్దనూర్, తెల్లాపూర్, ఎల్మెల, నాగులపల్లి, కొల్లూరు, కొత్తూరు, వివిధ కాలనీలు, పోచారం. మరి అట్లాంటప్పుడు పాలనా సౌలభ్యం గురించి చేస్తే డివిజన్లు 3 కానీ 4 కానీ చేయాలి. ప్లస్ మళ్ళీ ఇలా డబల్ బెడ్రూమ్ ఓట్లు కూడా ఎక్కుతున్నాయి. ఈ నెలలో వచ్చే నెల ఎక్కిస్తారు. మరి అట్లాంటప్పుడు పరిపాలనా సౌలభ్యం ఇబ్బంది అవుతుంది, కానీ ఈజీ ఎట్లయితుంది? ఇప్పుడు చిన్నగా ఇప్పుడు చేస్తుంది ఎందుకు? ఇన్ని రాష్ట్రాలు మనం ఎందుకు చేసినాం? పరిపాలనా సౌలభ్యం ఉండాలి, కలెక్టర్లు ఎక్కువ ఉంటే ఈజీగా సమస్యలు పరిష్కారం అవుతాయని కదా. అట్లాంటప్పుడు మరి ఈజీ సమస్యలు పరిష్కారం కావాలంటే డివిజన్ చిన్నగా ఉండాలి. హైదరాబాద్లో 18,000 చేసారు, మరి ఇక్కడ 25,000 చేసి అయినా 4 చేయండి. కాబట్టి ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయడానికే, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికే. ఎందుకంటే ఎంఐజీ కానీ ఎల్మెల కానీ, ఎల్మెల మాకు 2 కౌన్సిలర్లు ఉన్నారు. టీఆర్ఎస్ గెలిచింది, ఆడ కాంగ్రెస్ లేదు. ఈడ 5 ఉంటే 3 గెలిచినాం. ప్రతిసారి కూడా లీడ్ మాకే ఇచ్చారు. మొన్న ఒక ఎంపీ ఎలక్షన్ తప్పితే ప్రతిసారి ఎంఐజీ విద్యుత్ నగర్ అంటే బీఆర్ఎస్ అడ్డా. కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. దీన్ని వాళ్ళు స్పందించాలి. ఇమ్మీడియట్గా భారతీనగర్ డివిజన్ నుంచి తెల్లాపూర్ డివిజన్లో కలపాలి. మీరు ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. వీధి దీపాల కోసం 8 కిలోమీటర్లు అవసరమా అని. అంటే ఇప్పుడు ఈ విద్యుత్ నగర్ను ఆ డివిజన్లో కలపడం వల్ల వీళ్ళు 8 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందా ఏదైనా పని చేయించుకోవాలంటే? 100%. ఎందుకు చెప్తున్నంటే, మాకు ఈ విద్యుత్ నగర్ సర్కిల్ ఆఫీస్ సైడ్ ఉంది. ఇప్పుడు ఈ సర్కిల్ ఆఫీస్ సైడ్ పోవాలి, 9 కిలోమీటర్లు పోవాలి. ఎందుకు పోవాలంటే, ఇప్పుడు ఒక కాలనీ అన్న తర్వాత ఒక లైటు కానీ, ఒక డ్రైనేజ్ మాన్యువల్ కానీ, ఒక రోడ్డు కానీ, లేదంటే ఒక ట్యాక్సీ కట్టాలన్నా, లేదంటే ఇంటి పర్మిషన్ తీసుకోవాలన్నా, నేను జనరల్గా చెప్తున్నా గోపన్న, ఈరోజు ఒక దగ్గర డ్రైనేజ్ వంగింది, గల్ఫర్ మిషన్ కావాలి, ఏడుకోవాలి. ఇప్పుడు ఈడ ఎంఐజీలో దాదాపుగా 25 ఏళ్ళ కింద పైప్ లైన్ వేసారు. అప్పుడు 10,000 కెపాసిటీ వేసారు, అంటే 10,000 పాపులేషన్ పోయేటట్టు ఏది డ్రైనేజ్. కానీ ఇప్పుడు ఎంత అయింది? ఓన్లీ ఎంఐజీలనే దగ్గర 50,000 పాపులేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. మరి ఈ పాపులేషన్ అంది, ఇంత పాపులేషన్ అడుకోవాలంటే ఎట్లా? నేను ఇంకోటి అంటున్నా, ఇది కాకుండా ఇంకోటి చేయొచ్చు వీళ్ళు. ఈ రామచపురాన్ని కూడా, రామచపురం డివిజను విద్యుత్ నగర్ ఇల్లు ఉంది కాబట్టి తెల్లపూర్లో కలిపేయండి. రామచపురంలో కూడా దగ్గర అవుతుంది కదా. నేను ఒకటి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాడు. కానీ తెల్లాపూర్లో సర్కిల్ ఆఫీస్ ఉన్నట్టు, మున్సిపల్ బిల్డింగ్ ఉన్నట్టు ఈ ఏరియాలో ఏమైనా ఉంటే దేనికైనా కొడతాను. ఎక్కర్లేదు. దగ్గర 8-9-10 కోట్లు పెట్టి కట్టినాం. ఏ బిల్డింగు 100-150 కార్ల కార్ పార్కింగ్ ఉంది. మొన్న మీరు అన్నారు, మెట్టుకుమార్ గారు మా అన్న మాట అన్నాడు, మీరు విన్నారో లేదు. ఏమన్నాడు? ఆడ కాంగ్రెస్ వాళ్ళు పెట్టి రన్లే, తెల్లాపూర్ బిల్డింగ్ ఆఫీస్ బాగుందని ఆఫీసాలు పెట్టిరని చెప్పిండు. మీకెవరు చెప్పారు? ఇప్పుడు తెల్లాపూర్ సర్కిల్ని పటాన్ చెరుకు మారుస్తున్నారని ఎవరు చెప్పలేదు కదా, మీకెవరు చెప్పారు అంటే? కుమార్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు, మైపాల్ అన్న కూడా ఇచ్చిండు. అక్కడ ఏది వినతి పత్రం ఇచ్చిండు, దాని మీద వినతి పత్రం ఇద్దరు ఇచ్చారు. కాబట్టి మేము సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని చెప్తున్నాం. అది చూసి చెప్తున్నాం. అన్న మైపాల్ అన్న, కుమార్ అన్న ఇద్దరి మీద అభిమానం. ఆయన అలా మాట మేము ఎన్నైనా తీయం. కానీ ఇదొక్క దాంట్లో మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేక. సో ఈ పోరాటం జనాల పోరాటమా, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పోరాటమా అనేది ఒక ప్రశ్న. అయితే ఒక్కటి, బీఆర్ఎస్ నాయకులు పోరాటం చేస్తే ఇక్కడ కండువాలు ఉండాలి. ఉన్నాయి ఆ కండువాలు. ఇక్కడ ఇంతమంది జనాలు వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళేనా? వీళ్ళంతా ఎంఐజీ భారతీనగర్లో పోయి అమీన్పూర్ పోవాల్సి వస్తాను బాధతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇగో ఆయన ఓరోరు 75-80 ఏళ్ళు మా యూత్ లీడర్లు చూడు ఎట్లున్నారు. ఇగో అందరు 75-80 ఏళ్ళు యూత్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే వీళ్ళందరూ అభిమానంతో వచ్చిరా. ఎంత అవుతుంది టైం చూడు, ఎవరన్నా దాంట్లో కూర్చొని వెళ్ళిపోతారు. దగ్గర 12 అవుతుంది. ఎంతమంది జనాలు ఉన్నారు చూడు. మేము ఏం ఆటో అనౌన్స్మెంట్ చేయలే, ఖాళీ ఒక పిలిపిచ్చినాం. అంటే ఇది బాధ అన్న.
ఇది కడుపులకేని లోపటికేని వచ్చిన బాధ వ్యక్తం చేస్తారు తప్పితే ఇది పార్టీలకు రంగురుద్దాం. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు పార్టీలు అన్నారు కదా, రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎల్లుండి 7కి రమ్మన్నా, వాళ్ళు మినిస్టర్ దగ్గర పోదామన్నా, ముఖ్యమంత్రి దగ్గర పోదామన్నా, వాళ్ళు ఎంబడి 4 మెట్లు దిగి మేము రానికే సిద్ధంగా ఉన్నాం. తీసుకుపోయి మాకు ఓవరాల్గా మా గోల్ ఏందే, ఎంఐజీ తెల్లాపూర్ డివిజన్లో కలపాలి, ఎల్మేల తెల్లాపూర్ డివిజన్లో కలపాలి, సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఉండాలి. దాని గురించి మేము ఎవరి దగ్గరకైనా వస్తాం, కడుపులో తలకాయ పెట్టమంటే కూడా కాంగ్రెస్ వాళ్ళని పెడతాం. అంటే ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదా? మేము పెద్ద నాయకులము, పొద్దున్న లేస్తే మంత్రులతో ఉన్న ఫోటోలు పెట్టుకుంటారు, అవసరమైతే రేవంత్తో ఉన్న ఫోటోలు పెట్టుకుంటారు, వాళ్ళకి బాధ్యత లేదని మీకు అనిపిస్తూ ఉందా? అన్న, చాలా మంచి ప్రశ్న అడిగినావు. వాళ్ళు ఉల్టా మమ్మల్ని ఏమంటారు, నిన్న నుంచి తిడుతున్నారు. నిన్న నుంచి కొంతమంది, అందరు కాదు, ఒకరిద్దరు, అరే అట్టెట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, అది ఎట్లా చేస్తారంటే, మీరు ఉక్కురాని మేము ఉంటే ఎంఐజీ ప్రజలు, ఎల్మెల ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఎంఐజీ ప్రజలు, ఎల్మెల ప్రజలు మమ్మల్ని క్షమించరు. రేపటి నాడు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు పెట్టుకుంటారు కదా, ఇది వాళ్ళ మీద ఒత్తిడి దేనికనే. ఇంకోటి నిన్న ఒకరు అన్నారు, మేము ఇది క్యాన్సల్ చేసుకుంటే మిమ్మల్ని మేము మినిస్టర్ దగ్గరికి అక్కడ ఉండబోయి ప్రయత్నం చేస్తాం, ఇది క్యాన్సల్ చేస్తాను. ఎప్పుడు నాకు నిన్న ఫోన్ వచ్చింది, నేనేమన్నా ఇది ఆల్రెడీ పిలిపించినాం, ఇది అయిపోయినాక రేపు ఎల్లుండి మీరు 7కి రమ్మంటే ఆడికి వస్తామని చెప్పినాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అన్నట్టు ఇన్ని ఫోటోలు పెట్టుకున్నాడు కాదు, ఓవరాల్గా ప్రజలకి ఏం న్యాయం చేయాలి, కానీ ఫోటోలు పెట్టుకొని గ్రూప్లో పెట్టుకొని అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురానికి అనేది తప్పితే వాళ్ళు మాకేం శత్రువులు కాదు, మేమంతా అన్నదమ్ములు లేకుండాం. కానీ ఎంఐజీ ప్రజలు, ఎల్మేల ప్రజలు అయితే కాంగ్రెస్ నాయకులను పుచ్చుకునే ఇది పోతే వాళ్ళైతే క్షమించరు. వెలిమెలకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారండి? మీకున్న అభ్యంతరం ఏంటండి? వెలిమెలకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడబోతున్నాయా? ముఖ్యంగా మాకు 40 ఏళ్ళ నుంచి మాకు తెల్లాపూరు, రామచంద్రాపూరు సంబంధం ఉన్నది. మాకు ఎందుకంటే ఇంతకుముందు కూడా మండల్ ప్రెసిడెంట్ కూడా ఆర్సీపూరు, తెల్లాపూరు, వెల్మెల, నాగులపల్లి ఇవన్నీ ఉస్మాన్ నగర్ కలిసి ఉండే. మొన్న కూడా మున్సిపల్ కూడా తెల్లాపూరు పాలక మండలి ఉన్నందుకు మేము కొన్ని అభివృద్ధి పనులు బాగా చేసుకున్నాం. మా సోమన్న వల్ల, మా ఎమ్మెల్యే వారి వల్ల ఈరోజు మాకు మా ఊరికి ఇంచుమించు 12 కోట్ల వర్కులు చేసినాం మేము. ఇంకా మళ్ళీ రామ్లన్న కూడా లంబర్తండ కానీ, సందిగూడెం కానీ కొన్ని బాగా వర్కులు చేశారు. అక్కడ ప్రజలందరూ బాధపడుతున్నారు. మాకు మళ్ళీ ఇటువంటి అభివృద్ధి జరుగుతుందా లేదా, ముత్తంగి పోతే మాకు మళ్ళీ మేము ఎక్కడ అన్యాయం అయిపోతామో, మేము అమీన్పూర్ ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏ లీడర్ని పట్టుకోవాలి అని బాధలో ఉన్నాం. మేము ముత్తంగి ఉంటే మునిగిపోతామని బాధతో మాకు తెల్లాపూరే ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా సోమన్న గారు అడగగానే మాకు ఏదైనా సరే మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టడము, మాకు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పనులు కానీ ఈరోజు మేము మున్సిపల్ అయిన నుంచి మేము పనులు బాగా చేసుకున్నాము. మాకు ఎందుకంటే తెల్లాపూర్ ఉంటేనే మాకు పనులు అవుతాయి, మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు మంచిగా. ఈరోజు నాయకులు ఏమంటే ఆలోచిస్తున్నారంటే ప్రజల గురించి కాదు, వాళ్ళ నాయకులు రేపు కార్పొరేటర్గా మేము ఇక్కడ ఉంటే గెలుస్తాము అని ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని ముత్తంగిలో కలపడం జరిగింది. అదేవిధంగా మాకు మేమేం కోరుకుంటున్నామంటే, ప్రజలంతా కోరుకునేది ఏంటంటే తెల్లాపూర్ ఉంటే ఒక బ్రాండ్. మేము చెప్పుకునేది తెల్లాపూర్ కొల్లూరు అని బ్రాండ్ చెప్పుకుంటాము. ఈరోజు అది విడగొడుతున్నారంటే అది ముత్తంగికి పోతే మాకు బాధ అనిపిస్తుంది, మునిగిపోతామా అనిపిస్తుంది. మమ్మల్ని పట్టించుకునే నాదు ఉండడు. ఈరోజు ఇక్కడ ఇంతమంది నాయకులు ఉన్నారు. మాకు రామచంద్రపురంలో ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ సోమిరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మా కౌన్సిలర్లు, మా తోటి చిన్న లీడర్స్ కూడా ఇక్కడ మాకు సహకారం చేసినారు. అందుగురించి మాకు తెల్లాపూరే ఉండాలని కోరుకుంటున్నాను. చివరిగా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ప్రభుత్వం దీన్నే కొనసాగిస్తే? నేను బీఆర్ఎస్ తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుని. నా పేరు దేవేందర్ యాదవ్. ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే ఎవరు చేయాలంటే శాసనసభ చేయాలి, లేదా పార్లమెంటులో లోక్సభ లేదా రాజ్యసభ వీళ్ళు చేయాలి. జిహెచ్ఎంసీకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి, ఏదైనా సరే. అయితే ఇక్కడ నిజంగా 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది ఎవరంటే రాజీవ్ గాంధీ గారు, మీ అందరికీ తెలుసు. ఆ 74వ రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కి ఈరోజు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, మీకు అందరికి తెలిసి ఉంటుంది, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా మేరకు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కు తెలియకుండా, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు తెలియకుండా, ఎమ్మెల్యేలకు తెలియకుండా
ఈరోజు డివిజన్లు చేసారు. ఈ విధంగా మరి ఏ విధంగా చేస్తున్నారో తెలియదు. ఇప్పుడున్నటువంటి అధికారులు యాక్చువల్గా దీనికి ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. ప్రజాప్రతినిధులు దీన్ని పాల్గొని వాళ్ళు చర్చించి వాళ్ళు చేయాలి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ ముందు పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఆధారంగా డివిజన్ చేసిర్రు. ఈ డివిజన్ పెద్ద రాంగ్ ఇది. ఎందుకంటే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలన్నా ఏం జరగాలన్నా ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రజాప్రతినిధులకు తెలవాలి. ప్రజాప్రతినిధులకు తెలిసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు తెలవాలి. నిజంగా మేము తెల్లాపూర్లో ఉండాలన్నా భారత్ నగర్లో ఉండాలని చెప్పి ఆలోచించుకునే నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలకు ఉండాలి. ఈ నిర్ణయాన్ని ప్రజలకు ఇవ్వలేరు. ఎందుకంటే తెల్లాపూర్ అనేది దగ్గర కిలోమీటర్ కూడా లేదు ఇక్కడ ఆఫీస్కు, మనకు సర్కిల్ ఆఫీస్ పోనీకే. కానీ వీళ్ళు 9 కిలోమీటర్లు అమీన్పూర్ పోవాలి. ఇది ఎంత అన్యాయమే మీరు ఒక్కసారి దృష్టి తెచ్చుకోండి. ప్రజలను దృష్టిలో పెట్టుకున్నారా? ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారా? ప్రజల నిర్ణయాల్ని మీరు అమలుపరిచిర్రా? లేదా మీరు ఆఫీసులలో కూకొని గూగుల్ మ్యాప్ ముందు పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఆధారంగా మీరు విడగొట్టిర్రా? అది మీరు చూడండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మున్సిపల్ ఏర్పాటు చేశారు. తెల్లాపూర్ మున్సిపల్ ఏర్పాటు చేసినప్పుడు తెల్లాపూర్లో కలిసినటువంటి వెల్మెల కానీ, నాగలపల్లి కానీ, కొల్లూరు కానీ, ఉస్మాన్ నగర్ కానీ ఏదైనా ఒక నిరసన వ్యక్తం చేసిర్రా? చేయలేరు. ఎందుకు చేయలేరంటే తెల్లాపూర్ అనేది అందరికీ నచ్చింది. తెల్లాపూర్ బాగుంది కాబట్టి తెల్లాపూర్లో మేము అందరం ఉంటే మేము అందరం బాగుపడతామని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి తెల్లాపూర్ మున్సిపల్ అందరూ అంగీకరించారు. ఈరోజు తెల్లాపూర్ డివిజన్లో ఈరోజు ఎంఐజీ కలపకుండా ఎంఐని తీసుకుపోయి అమీన్పూర్ సర్కిల్లో కలుపుతుంటే ఎంత బాధాకరం. ఇక్కడ ఉన్న ప్రజలు ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా అమీన్పూర్ కోవాల్సి వచ్చింది. మన ఇంటి దగ్గర ఒక పండ్ల చెట్టు ఉంటుంది. మన ఇంటి దగ్గర ఒక పండ్ల చెట్టు ఉంటే మన ఇంటికాడ ఉన్న పండ్ల చెట్టుకు పండు తెంపుకుంటామా? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండు తెంపుకుంటా అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు ఎప్పుడైనా సరే ప్రజలు నిద్రపోతే ఎవరైతే ప్రజా గద్దలు లేస్తాయి. ఈరోజు మీరందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. మీరు ముందుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మీ చైతన్యమే మీ యొక్క ఆయుధం. మీ ఆయుధాన్ని ముందు పెట్టుకొని మీరు ఇప్పుడున్నటువంటి ఏదైతే డివిజన్ చేసిరో దాన్ని వ్యతిరేకిస్తే తప్పకుండా ఎంఐజీ అనేది తెల్లాపూర్లో తప్పకుండా కలుపుతారు. కాబట్టి మీరందరూ ఒక్కటై కలిసిమెలిసి ఉండి ఏకమై ఎన్ని మనస్పర్ధలు ఉండొచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా ప్రజలు అనుకూలంగా ఉండి అందరు కలిసి ఉండి దీన్ని ఒక్కటి చేయాలి. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ, న్యూస్ 16 తెల్లాపూర్ నుంచి.